మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. యువరాజు కంసులకు జై, దేవకి వసుదేవులకు జై, యువరాజు కంసులకు జై, దేవకి వసుదేవులకు జై, యువరాజు కంసులకు జై, దేవకి వసుదేవులకు జై, యువరాజు కంసులకు జై. సోదరి వివాహ మహోత్సవం వసుదేవు కన్నుల ఆనందం, కంసుని ఎదలో ఆహ్లాదం, అందరి మనసుల ఉల్లాసమే, కనివిని ఎరుగని వైభోగం. ఓరి మూర్ఖ కంస, ఓరి మూర్ఖ కంస, ఓరి మూర్ఖ కంస. నన్నిలా సంబోధించేవాడు ఎవడవరా నీవు? ప్రాణములపై మోహం లేని వాడు ఎవడవరా నీవు? ఎదురుగారా. ఓరి పరమ మూర్ఖ కంస, ఇది ఆగ్రహించవలసిన సమయము కాదు. నీవు నీ ఉనికిని నీ చేతులతోనే అగ్నికి ఆహుతి చేసుకోబోతున్నావు. ఓరి మూర్ఖ, ఎవరినైతే నీవు ఇంత సంతోషముగా రథముపై కూర్చుండబెట్టుకుని వెళ్తున్నావో ఆ దేవకీదేవి అష్టమ గర్భ సంతానము నిన్ను వధిస్తాడు. ఆమె అష్టమ గర్భము నీకు కాలుడవుతాడు, నీకు కాలుడవుతాడు, నిన్ను వధిస్తాడు. నీకు కాలుడవుతాడు, నిన్ను వధిస్తాడు, నీకు కాలుడవుతాడు. నాకు కాలుడా? నన్ను వధిస్తాడా? దేవకి అష్టమ గర్భము నన్ను వధిస్తుందా? దేవతలు ఎవడి పదఘట్టనమునకు పలాయనము చిత్తగిస్తారో అట్టి కంసుణ్ణి దేవకి అష్టమ సంతానం వధిస్తుందా? నేను నా మృత్యువు మూల కారణమునే నాశనం చేస్తాను. దేవకి ఉండదు, ఆమె అష్టమ సంతానము ఉండదు.
ఏమిటి తమరు చేస్తున్న కార్యము? దేవకి తమ సోదరి, పుత్రి సమానురాలు. ఇప్పుడే తమరు తమ చేతుల మీదుగా వివాహము జరిపించినారు. తప్పుకో వసుదేవా, నేను నా మృత్యువుకు మూల కారణమును ఇప్పుడే మట్టు పెడతాను. నీకు నీ ప్రాణముల మీద మమకారం ఉంటే నా సమక్షము నుండి తప్పుకో. యువరాజా, తమరు మరచిపోతున్నారు, ఈమె నా భార్య. ఈమెను రక్షించడం నా ధర్మం. నేను నా ప్రాణములు అర్పించైనా ఆ ధర్మాన్ని రక్షించుకుంటాను. తమరిప్పుడు చెయ్యబోతున్న కార్యము మహాపాపము. తమ వంటి సూరులు ఇటువంటి కార్యముని ఎలా చెయ్యగలరు? ఈమె స్త్రీ, తమ తోబుట్టువు, పైగా నూతన వధువు. ఆమెను హత్య చేయడం ధర్మ విరుద్ధం. మానవునికన్నిటికంటే గొప్ప ధర్మం తన ప్రాణములను కాపాడుకుంటా. తన ప్రాణమునకు సంకటము ఏర్పడినప్పుడు అతడు తన ప్రాణములను కాపాడుకొనుటకు ఏమి చేసినను అది అధర్మం కాదు. నా మృత్యువుకు కారణమైన వారు ఎవరైనాను సరే వారు జీవించి ఉండకూడదు. ఎందుకంటే కంసుడు మరణించకూడదు. కంసుడు ఎన్నడూ మరణించకూడదు. లోకములో మరణించని వారంటూ ఎవ్వరూ లేరు. ఒకవేళ నన్ను దేవకిని సంహరించడం వల్ల తమరు అమరులవుతే, కాలుని పాశము నుండి తప్పించుకోగలిగితే, మేమిద్దరము ఈ క్షణమే మా ప్రాణాలు తమకు అర్పిస్తాం. కాని ప్రకృతి నియమానుసారం జన్మిస్తూనే ప్రతి జీవి వెంట మృత్యువును తెచ్చుకుంటున్నాడు. వానికి మరణం నిశ్చయంగా ఉంటుంది. అందులకే తమ వంటి మహావీరులు ఇటువంటి దుష్కర్మను ఆచరించకూడదు. దీనివలన ధరిత్రిపై లోకనింద, పరలోకమున అధోగతి ప్రాప్తించి నరకానికి వెళ్లవలసి వస్తుంది. నన్ను లోకనింద నరకముల పేరుతో భయపెట్టకు. ఈ కంసుడి అనడు భీతావహుడు కాదు. మరి అబల పట్ల ఎందుకింత భయం? ఈ అమాయకురాలు తమను చంపలేదు కదా? మరి ఈమె సంతానము వినలేదా అశరీరవాణి వాక్కులు? సరే, దేవకి వలన తమకు ఏ భయమూ లేదు. భయం ఉంటే ఆమె సంతానం వల్లనే. అదేగా అశరీరవాణి చెప్పినది. నేను తమకు వాగ్దానం చేస్తున్నాను, దేవకిని విడిచిపెట్టండి. నేను మహారాజు సూరసేనుల పుత్రుడు వసుదేవుడను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేవకికి జన్మించిన ప్రతి ఒక్క సంతానమును జన్మించగానే నేనే స్వయంగా నా చేతులతో తీసుకువచ్చి తమకు అప్పగిస్తాను. అప్పుడు తమ ఇష్టము వారిని నాశనం చెయ్యవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరము ఉండదు. నన్ను మోసపుచ్చి మధుర నుండి పారిపోవాలనుకుంటున్నావా? లేదు యువరాజా, నేను మరొక్క మాట కూడా ఇస్తున్నాను. దేవకి అష్టమ సంతానమునకు జన్మనిచ్చు వరకు మేమిరువురము మధురను విడిచిపెట్టి వెళ్ళము. తమకు నా మాటపై విశ్వాసము లేనట్లయినా నేను వివసుడనై తమపైనే ఖడ్గము దూయవలసి వస్తుంది. నేను ఖడ్గము దూసినానంటే యావత్ వృష్టి వంశము ఖడ్గములు దూస్తుంది. ఏ ఐక్యత కొరకై గర్గ మహర్షి ఈ వివాహము ఏర్పాటు చేసినాడో ఆ ఐక్యత ఛిద్రమైపోతుంది. మేము నిన్ను ఎలా విశ్వసించగలము? నీవు నీ మాటను నిలబెట్టుకొనకపోతే? అష్టమ సంతానమునకు కడుదూరమున్నది. అందులకు పరీక్ష మొదటి సంతానము జన్మిస్తేనే జరుగుతుంది. యావత్ ప్రపంచమునకు తెలుసు నేనెన్నడూ అసత్యములాడనని. నన్ను నమ్మండి బావగారు, నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. వసుదేవ కుమార, ఒకవేళ నీవు మా పట్ల విశ్వాసఘాతకము చేసినావో మేము నీతో సహా వృష్టి వంశమును సమూలముగా సర్వనాశనం చేసేదము. నీకు తెలుసు కంసునిలో ఎంతటి శక్తి ఉన్నదో. జననాయక, ఆజ్ఞ రాకుమార. వీరిరువురిని రాజభవనమునకు తీసుకుని వెళ్ళు. వీరు బసచేయు భవనము నలువైపులా సైన్యమును కాపలాగా పెట్టు. మా అనుమతి లేకుండా ఎవ్వరూ వీరిని కలవకూడదు. వీరిరువురు ఆ భవనము దాటి బయటకు వచ్చుటకు ఆజ్ఞ లేదు.
ప్రాసాదమున ఇంకెవ్వరూ ఉండరు. నేటి నుండి ఇది బందీగృహం. ఎవరైనా మీ వద్దకు దొంగతాటుగా వచ్చే ప్రయత్నం చేస్తే వారి ప్రాణములు ఎంతమాత్రమూ మిగలవు. పొరపాటున కూడా పారిపోయే ప్రయత్నము చేయకండి. పదండి. యువరాజు కంసుల వారి ఆజ్ఞ లేకుండా ఎవరూ లోనికి వెళ్ళటానికి వీల్లేదు. ఆజ్ఞ. దేవి, ఈ మందిరము నీకు స్వాగతం పలుకుటకై అలంకరించబడినది. నీవు సదా గుర్తుంచుకోవాలి అత్తవారింటి స్వాగతము ఎంత వైభవముగా ఉన్నదో. తన ఇంటికి వచ్చిన తర్వాత స్త్రీకి స్వాగతం కంటే ఎక్కువగా రక్షణ అవసరం అవుతుంది. తమ ధీరత్వము, తమ ధైర్యము చూసి నేను పూర్తి రక్షణ పొందాను అనిపిస్తోంది. తమ సాహసము, ధైర్యము నేడు నా ప్రాణములను రక్షించినవి. నా శేష జీవితము తమకు రుణపడి ఉన్నది. దేవి, భార్యాభర్తల మధ్య రుణప్రసక్తి ఉండకూడదు. వారి సర్వస్వము ఒకరికి ఒకరే అవుతారు. తమరు మహనీయులు స్వామి. అది అబద్ధము. కంసుడింతటి నీచ కార్యమునకు ఒడిగట్టినాడంటే మాకు విశ్వాసము కలుగుటలేదు. తన చేతులతో తన చెల్లెలిని వధిస్తాడా? లేదు, అతడు ఆమెను అందరికంటే అధికముగా ప్రేమిస్తాడు. మహామంత్రి, తమ మాటలు సత్యము కానేరవు. క్షమించండి మహారాజా. ఈ వ్యవహారమంతయు అంగరక్షకుల సైనికుల సమక్షములో జరిగినది. ఏ ఏకాంతమునో జరగలేదు. కనుక ఈ వార్త అబద్ధమయ్యే అవకాశమే లేదు. సరే, వారిని మేము పిలిపించాం. ఇప్పుడే తేలిపోతుంది. నన్ను పిలిపించారా మహారాజా? ఆ, నీవు దేవకిని వధించబోయినది సత్యమా కంసా? అవును, సత్యమే. అది సత్యమని అంగీకరించుటకు నీకు సిగ్గుగా లేదా? అంతటి పాపమునకు ఎవ్వరూ ఒడిగట్టరు. ఒక స్త్రీ, నీ సోదరి, ఆమెపై కత్తి దూసినప్పుడు నీ చేతులు కంపించలేదా? ధర్మాధర్మ విచక్షణ లేదా నీకు? అన్నిటికంటే ప్రధాన ధర్మం నా ప్రాణములు కాపాడుకొనుట. అందులకి ఒకవేళ నాకు ఎవరి వల్లనైనా ప్రాణభయం ఉన్నదంటే వారు స్త్రీ, శిశుబాల, వృద్ధులైనను వారిని వధించడమే నా ముఖ్యమైన ధర్మం. కేవలం అటువంటి ఘోర పాపమును సంకల్పించినందుకే మేము నీకు మరణదండన విధించగలం. మా దయా పుత్ర ప్రేమలతో అనుచిత లాభము పొందుటకు నీవు ప్రయత్నించుచున్నావు. నేను లాభం పొందుటలేదు మహారాజా. నా వల్ల లాభం మీరు పొందుతున్నారు. మీకు తెలుసు, కంసుడున్నంత వరకే ఈ యావత్ మధురా సామ్రాజ్యం సురక్షితంగా ఉంటుంది. అందులకు నీ అనుచిత ప్రవర్తన సహించవలెనా? లేదు కంసా, ఇది నీ తప్పిదము. మేము రాజ్యమును సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాం. అది ధర్మరాజ్యమును, అధర్మరాజ్యమును కాదు. ఎవడు శక్తివంతుడవుతాడో అతడు చెప్పినది ధర్మం అవుతుంది. అందువల్ల ధర్మరాజ్యమేది, అధర్మరాజ్యమేది
అను నిర్ణయం చేయగలవాడు శక్తివంతుడైన వాడొక్కడే. ఇక ఆ సమస్త శక్తులు ఎవరి వద్ద ఉన్నవో తమరికి బాగా తెలుసు. తెలుసు. ఆ శక్తి సదా రాజు వద్దనే ఉంటుంది. నీవు సేనాపతివే కావచ్చు, కానీ మధుర సైనికులు రాజభక్తులు, రాజద్రోహులు కారు. ఆ శక్తిపై నమ్మకంతోనే మేము ఆజ్ఞాపిస్తున్నాం. దేవకీ వసుదేవుల మందిరమునకు నలువైపులా నీవు కాపలా పెట్టినావు. అది నేడే తొలగించి వేయాలి. ఇక మేము దీనిపై ఏ తర్కము చేయదలుచుకోలేదు. శ్వేతపాల, స్వామి, మీరు లోనికి ఎలా వచ్చారు? సైనికులు అడ్డుకోలేదా? స్వామి, ఉగ్రసేన మహారాజులు ఆజ్ఞను జారీ చేశారు. తమ మందిరము నుండి వెంటనే సైనికులను తొలగించమని, తమని స్వతంత్రులను చేయమని. అలాగా? స్వామి, మహారాజు యువరాజు పైన బాగా కోపంగా ఉన్నారు. అందరి సమక్షమున మన సేనా నాయకునికి ఎంతటి అవమానం! మహారాజు అక్రూరుడు ఆదిగా గల వారి అండతో అలా ఎలా చేయగలిగారు? ఈ వృష్టి వంశస్థులందరినీ బందీలుగా చేయాలి. లేదు, అలా చేయడం చాలా పెద్ద తప్పవుతుంది. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. మహారాజు చెప్పినట్లు మధుర సైనికులు రాజభక్తులు, అది సత్యం. యువరాజు స్వీయ అంగరక్షక దళము తప్ప మిగిలిన సైన్యము మహారాజుకు విరుద్ధముగా మనకు సాయం చేయరు. అయితే మనము నోరు మూసుకుని అవమానములు సహించవలనా? అవును యువరాజా, ఈ సమయంలో మౌనంగా ఉండుటే ఉచితము. ఇప్పుడు యువరాజు ఒకే ఒక ఆలోచన చేయవలసి ఉన్నది. ఏ మిత్రరాజ్య సైన్యమునో మధుర రాజ్యమునకు తీసుకురావలేను. ఎవరి సైన్యము? తమకు ఇద్దరు మిత్రులున్నారు, మహారాజు బాలాసురుడు, మహారాజు భౌమాసురుడు. వారు ఈ సమయమున ఉపయోగపడతారు. వారి రాజ్య సరిహద్దులు మన రాజ్య సరిహద్దులతో కలిసి ఉన్నవి. వారి సహాయం అర్థించడానికి ఇదే ఉచిత సమయం. చాణూరా, నీవు లెస్సగా పలికినావు. నీ సలహా ఆలోచింపదగినది. మేము కొలది దినములలో వేటకు వెళ్లే నెపంతో మధుర నుండి కొంతకాలం పాటు బయటకు వెళ్తున్నాము. అప్పుడు గుప్త రీతిలో బాలాసురుడని భౌమాసురుడని కలుసుకుని ఒక ప్రణాళికను రూపొందిస్తాం. ప్రణామం మహారాజా. ఆయుష్మాన్ భవ. హాస్యనోడవక చెప్పు, విశేషములేమి? విశేషములన్నీ తమకు తెలిసినవే మహారాజా. ఇప్పుడు తమ కుమారులు వసుదేవులు దేవకి రక్షణయే సమస్యగా ఉన్నది మహారాజా. ఉగ్రసేన మహారాజు అతనిని విముక్తిని గావించారుగా. మహారాజు వల్ల మనకే భయము లేదు, కంసుని వల్లే. నేడతను మహారాజు ఉగ్రసేన సమక్షమన అణిగిమణిగి ఉన్నాడు. కాని ఆ పాపి వసుదేవ కుమారుని దేవకిని నిశ్చింతగా ఉండనీయాడు. వాని సంరక్షణలో వారిరువురు ఎన్నడూ సురక్షితంగా ఉండలేరు. ఇప్పుడేమి చేయవలే? ఒకటే మార్గము. కంసుడు ఇంకొక ఎత్తు వేసేలోగా మనం వసుదేవ కుమారుని దేవకిని ఈ సమయమున మధుర నుండి ఏదైనా సురక్షిత ప్రదేశమునకు చేర్చవలసి ఉన్నది. మహారాజా, అక్రూరుని సలహా ఉచితమైనది.
దానిని పాటించండి. అటులని నీవు వెళ్ళి వసుదేవునితో చెప్పు. కానీ తమ ఆజ్ఞ లేకుండా వారు ఒప్పుకోరు. మీ సలహాను మేము ఆమోదించామని తెలుపము. నన్ను ఆశీర్వదించండి మహారాజా. తమరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కుమారా. తమరు ఇక్కడ నుండి తప్పించుకుని ఏ సురక్షిత ప్రదేశమునకో వెళ్ళటం అవశ్యం. అప్పుడే అశరీరవాణి సత్యమవుతుంది. తమరు అశరీరవాణి సత్యమని నమ్ముతారా? అవశ్యం. ఎవరు అశరీరవాణిని పంపినారో వారి శక్తిని ఒప్పుకోలేరా? అంటే ఏమున్నది? అది నిశ్చయమైతే మా అష్టమ సంతానము కంసుని అంతం చేస్తుంది. ఆ విధంగా మాకు సంతానము యనమండుగురన్నది నిశ్చయమే కదా? అవశ్యం. అప్పుడు ఇది కూడా నిశ్చయమే కదా? మేము ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మేము జీవించే ఉంటాము. మరి మా రక్షణ గురించి ఇన్ని ఆలోచనలెందుకు? కానీ కుమారా, అక్రూరా, భగవంతుడు ఏ మానవుని చేతికి ఇతరుల జీవన్మరణముల అధికారమును అప్పగించలేదు. కాలుడే మమ్ము చంపువాడైనా మేము మధురను విడిచి ఎక్కడికి వెళ్ళినను అతడు మమ్ము విడిచిపెట్టడు. కాలుడు మమ్మలను చంపనివాడైతే కంసుని హింసలు కూడా మమ్మలను ఏమీ చెయ్యలేవు. కనుక మధురను విడిచి వెళ్ళుట మాకు ఉచితమనిపించటలేదు. తమరు అదృష్టము గురించి మాట్లాడుతున్నారు. కానీ అది కూడా మానవుల పురుషార్థం వల్లనే కలుగుతున్నది. పురుషార్థం ఆచరించటం మానవ ధర్మం. ఎవరు తమ ధర్మమును పాటింపజాలరో వారిని ధర్మము రక్షించదు. అందుకని తమరు తమ ధర్మమును పాటించండి. నేను నా ధర్మమునే పాటిస్తున్నాను. ఈ సమయమున నా ధర్మం ఏమనగా నేను మధురలో ఉండుటయే. ఎందుకనగా నేను యువరాజు కంసునికి మాట ఇచ్చినాను. నేను దేవకి మధురను విడిచిపెట్టి వెళ్ళమని. నా ఈ మాటను తాకట్టుగా పెట్టి నేను యువరాజు కంసుని నుండి దేవకి ప్రాణములను రుణముగా పొందాను. కనుక నా ధర్మం ఒక్కటే, నేను మధురలోనే ఉండాలి. ఏమి వసుదేవుడు ఆటోలో వచ్చించినాడా? అవును మహారాజా. భళ భళా కుమారా భళ. నీవు ధన్యుడవు పుత్ర. సత్యసంధుడైన ఇట్టి పుత్రుని గని మేమును ధన్యులమైనాము. తను పూర్వజన్మలో ఋషి అయి ఉంటాడు. ఎంతటి సత్యసంధుడు, ఎంతటి సత్యసాధకుడు, ఎంతటి సత్యారాధకుడు. అందులకే భగవంతుడు అతని ఇంట జన్మించనున్నాడు. మహారాజు నీ మార్గానికి అవరోధమైతే కంస, వారిని నీ మార్గము నుండి తొలగించు. సలహా ఇవ్వటం తేలికే మహారాజా బాణాసురా, కానీ చేయడం అంత తేలిక కాదు. నీవు సేనాపతివి, సేన నీ అధీనంలో ఉంది. సైన్యము మా అధీనములోనే ఉన్నది, కానీ వారు మా భక్తులు కారు. మధురానగర సైన్యము స్వామి భక్తులు. వారు ఉగ్రసేన మహారాజునే వారి స్వామిగా భావిస్తారు. ఇప్పుడు అవగతమైనది. మన మిత్రునకు మన సైన్యపు సేవలు అవసరమై ఉన్నవి. కాని ఈ సేన మధురను ఎలా చేరుకోగలదు? దానికి ఒకే ఒక ఉపాయమున్నది. మన సైనికులందరూ వేషములు మార్చుకొని చిన్న చిన్న బృందములుగా మధురను చేరుకోవాలి. తర్వాత నీ సైనిక శిబిరములలో అందరూ ఏకమవుతారు. యువరాజు ఉపయుక్త సమయమున ఆ సైనికుల సహాయముతో ఏదో ఒక కుతంత్రము ద్వారా మహారాజు ఉగ్రసేనుని తన మార్గము నుండి తొలగించుకోవచ్చు. ఒక్కసారి మహారాజు ఉగ్రసేనుడు నా దారి నుండి తప్పుకున్నాడో అప్పుడిక నా ముందు శిరస్సు ఎత్తి నిలబడే సాహసం ఎవ్వరూ చేయరు. కంసుడు కాలనాగు వంటివాడు. ఏ విధంగా సర్పము తన పగ తీర్చుకోవటం మరువదో అదే విధంగా కంసుడు కూడా ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడు. మనము కంసుని ప్రతి చర్యపై దృష్టి ఉంచటం అత్యంత ఆవశ్యకం. నా గుప్తచరుల సూచన ప్రకారం
ప్రస్తుతం కంసుడు మహారాజు బాలాసుని రాజధానిలో ఉన్నాడు. అక్కడ తను కొంతమంది మిత్రరాజులతో సమావేశమై మంత్రాలు సాగిస్తున్నాడు. అంటే దాని అర్థము వారందరూ కలిసి మధురపై దండయాత్ర చేస్తారా? లేదు, అంత శీఘ్రముగా కాదు. ఎందుకంటే వారికి మన సైనిక శక్తి గురించి బాగా తెలుసు. వారలాంటి మూర్ఖపు పని ఎన్నడూ చేయరు. మరి వారు బాహాటముగా యుద్ధము చేయడానికి బదులు ఏదైనా కుట్ర పన్నుతున్నారని నాకు సందేహముగా ఉన్నది. ఒకవేళ బాలాసురుడు మరియు భామాసురుని కొంతమంది సైనికులు దొంగతనముగా వాని రాజమందిరంలో ప్రవేశించి సమావేశం కావచ్చు. అవశ్యం జరగవచ్చు. అందుకని ముందుగా మీరు ఓ పని చేయండి. మధురలో ప్రవేశించి అన్ని ద్వారముల వద్ద మీరందరూ మారు వేషముల్లో కూర్చునుండండి. ఒకవేళ ఎవరైనా బయటి నుండి వస్తే వారిపై దృష్టి సారించండి. వారేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఒకవేళ పొరపాటు జరిగితే సమయము చూసి ఆ కాలనాగ అవశ్యము మహారాజు ఉగ్రసేనుని కొట్టివేస్తుంది. ఈ ప్రసాదమును తీసుకో వత్స. దేవకికి మా ఆశీస్సులతో పాటు ఈ భగవత్ ప్రసాదమును ఇమ్ము. అటులనే ధైర్యంగా ఉండమను. త్వరలోనే ఆమె భగవంతునికి తల్లి కానున్నది. వినినావా దేవకి? నీవు గర్భము దాల్చిన విషయము తెలుసుకుని మా మాతాపితలు మా జ్యేష్ఠ సోదరుని ద్వారా భగవంతుని ప్రసాదము పంపినారు. అటులనే ఒక సందేశము కూడా పంపినారు. అది ఏమనినా ఈ బాధలకు చెలించవద్దని, నీవు భగవంతునికి తలివి కాబోతున్నావని, నాకు తోడుగా ఉంటూ ధైర్యముగా ఉండమని. భార్య భర్తకు తోడుగా ఉండవలసిందే. కానీ నా మాతృహృదయం ఏం కావాలని మహారాజును అడగండి. నాకు తెలుసు, నా భర్త సత్యసంధత కారణంగా నాకు సంతానం కలిగిన వెంటనే అన్న వద్దకు తీసుకువెళ్తారు. సత్యము వచింపవలెనన్నా తల్లిని కాబోతున్న కారణముగా ఈ ప్రసవంలో జన్మనియ్యకూడదని నా మనసు కోరుకొనుచున్నది. అప్పుడే శిశువు సురక్షితంగా ఉంటుంది. లేదు దేవకి, లేదు. అలా ఆలోచించకు. ఆ ఆలోచన రానియకు. నీవు నీ మొదటి సంతానమునకు జన్మనీయనిచో నీ అష్టమ గర్భమున కారణజన్ముడు ఎలా అవతరిస్తాడు? ఈ ధరిత్రి ఆది నుండి కంసుడు, జరాసంధుడు, భౌమాసురుడు వంటి రాక్షసుల అత్యాచారముల నుండి రక్షించమని విలపిస్తున్నది. సమస్త దేవతలు నీ వైపు ఆశాపూరిత దృక్కులతో చూస్తున్నారు. ఎప్పుడు ఆ సమయము వస్తుందా భగవంతునకు నీవు తల్లివయ్యే భాగ్యమును ప్రసాదించాలని. అందుకే నీ అష్టమపుత్రునిపైనే దృష్టి సారించు. మిగతా 7 గురించి విచారించవద్దా? ఇదే స్త్రీ పురుషుల మధ్య అంతరం. తమకే గాని మాతృహృదయం ఉంటే అప్పుడు తమకు తెలిసేది మాతృమమకారం తన సంతానం అందరిపైన ఒకేలా ఉంటుందని. వారిలో ఒకరు భగవంతుడు కావచ్చు, ఇంకొకరు సామాన్య మూర్ఖ పాలకుడు కావచ్చు. మాతృమమకారం పైన అందరికీ ఒకే అధికారం ఉంటుంది. వసుదేవుని ప్రథమ సంతానము జన్మించబోతున్నదని వార్త తెలిసినది. వారి సంతానములో ఎవరిని ప్రాణములతో వదలనని యువరాజు కంసుడు చెప్పినాడు. యావత్ యతువంశ నాయకుడు మన వసుదేవునిపై అత్యాచారం జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? లేదు, మనం చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం కంసుని శక్తి బలపడుతోందన్న విషయాన్ని కూడా మనం మరువకూడదు. అక్కడ బాణాసురుడు, భౌమాసురుడు వంటి దైత్యుల మిత్రత్వంతో వాని సాహసం ద్విగుణీకృతమైనది. వానితో బహిరంగంగా వివాదించుట సంభవం కాదు. అంతకంటే గాజులు తొడిగించుకుని కూర్చోవడం మంచిది. నేడు అంటే సహదేవునికి పట్టినది, రేపు తమకు మాకు అనిపిస్తున్నది. చూస్తే నాకొకటి అనిపిస్తున్నది. అతడు మనందరినీ వేరు చేసి మనందరి పరిస్థితి వసుదేవుని వలనే చేయగలడు.
యువరాజులకు జయము. ఇన్ని మాసాలలో కేవలం ఇంతమంది సైనికులే సమావేశం అవ్వడానికి కారణమేమిటి? యువరాజా, నిజము చెప్పవలెనన్న మధురలోని యదువంశమునకు చెందిన నాయకులకు ఈ విషయంలో సందేహము కలిగినట్లున్నది. బయట నుండి కొంతమంది మారువేషములలో తమ సహాయార్థము వచ్చుతున్నారని వారికి అనుమానము కలిగినది. అందుకని వారు నగరములో ప్రవేశించే ప్రతి ద్వారము వద్ద గట్టి కాపులా ఉంచినారు. ఏ కొత్త వ్యక్తి నగరంలో ప్రవేశించిన గూఢచారులు వారి వెంట పడుతున్నారు. వారి కదలికలను గమనిస్తున్నారు. ఆ గుప్తచరుల యొక్క దృష్టిని మరల్చి తప్పించుకుని నగరంలోనికి రావడానికి సమయము పడుతున్నది. ఇంకను ఎంత సమయము పట్టవచ్చు? ఇటువంటి పరిస్థితిలో 2-3 మాసములు తప్పక పట్టవచ్చు. తమ మామగారు మహారాజు జరాసంధునకు ఈ విషయము గురించి తెలియపరచటమైనది. వారి నుంచి బదులు వచ్చినదా? నిన్ననే వారి గూఢచారి ఒకరు మగధ నుండి ఇక్కడికి వచ్చినాడు. మహారాజు జరాసంధుడు అతడి సైన్యములోని ఒక ప్రత్యేక దళమును మధురకునాడని ఆ గూఢచారి సమాచారం అందించినాడు. వారు చేరుకోవడానికి 1 మాసం పడుతుంది. కానీ వారు తిన్నగా మధురలో అడుగుపెట్టరు. మధురకు కొంత దూరమున అరణ్యములలో దాగి ఉంటారు. సమయమాసన్నమైనప్పుడు మన సంకేతము అందగానే వారు అకస్మాత్తుగా నగరములో ప్రవేశిస్తారు. మనం వారి కోసం నిరీక్షిస్తూ ఉండాలి. అవశ్యం. ఈలోగా మన సైనికులు కూడా వచ్చి చేరుకుంటారు. అందర్నీ ఒకే చోట చేరుకొని మనకి విజయం తథ్యమని తెలిసిన క్షణంలోనే మనం అడుగు ముందుకు వేస్తాం. జయము జయము మహారాజా, జయము జయము. దేవకీదేవి ఒక పుత్రునకు జన్మనిచ్చినారు. దేవి ఎలా ఉన్నది? క్షేమముగానే ఉన్నారు, కానీ స్పృహలో లేరు. నేను మహారాజు సూరసేనుల పుత్రుడు వసుదేవుడను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేవకికి జన్మించిన ప్రతి ఒక్క సంతానం జన్మించగానే నేనే స్వయంగా నా చేతులతో తీసుకువచ్చి తమకు అప్పగిస్తాను.
తమది హృదయమా పాషాణమా? నా పసికందును తీసుకువెళ్ళి ఆ హంతకుడి చేతికి అప్పగించాలనుకుంటున్నారు. కానీ నేను తల్లిని, నేను నా బంగారు తండ్రిని ఇవ్వలేను. ఇప్పుడు మహారాజు మన పక్షమునే ఉన్నారు. అన్న కంసుని దుర్మార్గమును ఎంత మాత్రమూ సాగనివ్వరు. తమరు నా పుత్రుడను తీసుకువెళ్ళకండి, తీసుకువెళ్ళకండి నా పుత్రుడను. దేవకి, మాట ఇచ్చి తప్పిన మనుష్యునకు ప్రపంచంలో ఎటువంటి గౌరవము ఉండదు. తమకు తమరిచ్చిన మాటే ప్రేమైనది. తమ పుత్రుడు కాదా? లేదు దేవకి, నాకు నా గౌరవము గురించి చింత లేదు. నేను ఆలోచించేది నా ధర్మం గురించి, నా మాట గురించి. నాకు నీ గురించి కూడా చింతే. నా గురించి చింతెందుకు? నా ప్రాణమునకు ఏ ఆపద లేదు కదా. దేవకి, బావ కంసుని నుండి నేను నీ ప్రాణములను రుణముగా తీసుకున్నాను. ఆ రుణము యొక్క విలువ నీ ప్రతి ఒక్క సంతానము. మనము మన ధర్మమును రక్షించుకోలేకపోతే మనం సురక్షితంగా ఉండలేము. ఎందుకంటే మనుషునకు నిజమైన రక్ష వాని ధర్మమే అవుతుంది. తమరు పురుషులు స్త్రీ హృదయమును అర్థం చేసుకోలేరు. లేదు దేవకి, నీవు అనుకోవచ్చు నేను నా పుత్రుని నా చేతుల మీదుగా మృత్యుగహ్వరములోనికి విసిరివేస్తున్నానని, నాకు ఏ బాధ కలగడం లేదని. కానీ అది పొరపాటు. ధార్మిక మూల్యము జీవన్మరణముల ఎంతో అధికమైనది. ఇది నీవు మరచిపోకూడదు. నీవు పుత్రమోహమును విడిచిపెట్టి ధర్మపాలనలో నాకు అండగా ఉండాలి. వలదు, 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 వలదు. కంసునికిచ్చిన మాటల కోసం వసుదేవుడాయను కోటకు పయనం. కడుపున పుట్టిన తొలి బిడ్డతోటి కదిలేను గుండెను రాయిగా చేసి, విధి ఆడుతున్నాయి నాటకము తెలియగలేరు దేవుని వైనం. 10 నెలల పసికందు దూరము కాగా బావురుమన్నది ఓ తల్లి హృదయం. జరిగేటి లీల కంటున్న వారు నారాయణుని స్మరించేరు.
నేను తమకు మాట ఇచ్చాను. దేవకి ప్రతి ఒక్క సంతానమును నేను తమకు అప్పగిస్తానని. ఇదిగో దేవకి ప్రథమ సంతానం. వీనిని స్వీకరించండి. వీరికి నామకరణం చేశావా? చేశాను. ఏమని చేసిన? కీర్తిమానుడు. కీర్తిమానుడు ఆ?